సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఇక్కడ కూర్చున్నాం. మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదికపై ఉన్నటువంటి మిత్రులకి అందరికీ ఇప్పటికే ఆలస్యమని చెప్పి మరి భోజనానికి కూడా వెళ్ళాలి. అందరు కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. రవీందర్ రెడ్డి మన పార్టీ సందీప్ కూర్చోబెట్టండి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు చాలా విషయాలు, ముఖ్యంగా రాజకీయ పరిణామాలన్నీ కూడా చాలా వివరంగా వారు వివరించడం జరిగింది. నేను 2-3 విషయాలు క్లుప్తంగా మాట్లాడి ముగిస్తాను. మనకందరికీ తెలుసు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వీటికి పరిష్కారము కేవలము ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ఆలోచన చేసి మనం గులాబీ జెండాను 2001లో ఆవిష్కరించుకున్న తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత, ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు ఆనాటి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మన పార్టీ పెట్టుకున్నాం. ఉధృతంగా ఆ ఉద్యమాన్ని నడపరా అని ఒక పెద్ద సందేహాన్ని ఆ రోజు మీడియా ప్రపంచం చెప్పింది ప్రపంచానికి. ఇది కేవలము రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ గారు పెట్టిందని చెప్పి అభాండాలు కూడా మన పైన రుద్దడం జరిగింది. వాటన్నిటి ఛేదించుకొని మన పార్టీ ముందుకెళ్లింది. సుదీర్ఘంగా పోరాటం చేసిన 14 సంవత్సరాలు. దాంట్లో 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సుకున్నాను. 2004లో ఎంపీలుగా గెలిచిన 5గురం. కేసీఆర్ గారు కరీంనగర్ లో గెలిచిండ్రు, నేను హన్మకొండలో గెలిచినాను. మిగతా మిత్రులు నరేంద్ర గారు, మధుసూదన్ రెడ్డి గారు, రవీందర్ నాయక్ గారు, 5గురం, కేవలం 5గురం ఎంపీలను పట్టుకొని కేసీఆర్ గారు ఢిల్లీలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పి, అవన్నీ మీకు చరిత్ర తెలుసు. మంత్రివర్గంలో జాయిన్ కావడం, రాష్ట్రపతి ఉపన్యాసంలో చెప్పడం, కామన్ మినిమం ప్రోగ్రాంలో చెప్పడం, కాంగ్రెస్ పార్టీగా ఇస్తుంది అని చెప్పి ఆశ మనకు పెట్టడం. 2006లో కాంగ్రెస్ ఎగ్గొట్టింది తెలంగాణని. ఎందుకంటే కష్టాల గురించి చెప్పుకోవాలి. ఇలా మన కష్టకాలంలో ఉన్నాం, ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాం, ఎట్లా వాటిని అధిగమించడం చెప్పడానికి మాత్రమే నా ప్రయత్నం. దీంట్లో చాలా మంది 2006లో మీరు ఇక్కడ ఉన్నారు, కానీ నేను కేసీఆర్ గారు ఎమ్మడున్నా. తెలంగాణ రేపు వచ్చేసిందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా బాధపడ్డాం. మీకు తెలియదు, కేసీఆర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, మేము 4గురం ఎంపీలం, విద్యాసాగర్ రావు గారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, మేమందరం కూడా బాధపడేది ఎట్లా మళ్ళా ఉద్యమం అని చెప్పి ఆలోచించి ఆ రోజు కేసీఆర్ గారు రచించినటువంటి ఉద్యమ నేపథ్యం ద్వారా మళ్లీ మన తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసుకున్నాం. 2009లో శాసనసభ ఎన్నికల్లో అంతగా గొప్పగా గెలవలేదు, ఓటమి పాలైనం. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళా దెబ్బతిన్నాం. కానీ ఉద్యమాన్ని తక్కువ సమయంలో పట్టే ఆకాశానికి ఎత్తిండు మన నాయకుడు కేసీఆర్ గారు. గుర్తు చేస్తున్నా, మీకు అన్ని తెలిసిన విషయాలు. ఈరోజు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనకు అధికారానికి అప్పచెప్పారు. నేనంటున్నాను, రాజకీయాల సామాన్య ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఇది పక్తు చెప్పాలి మనం. ఇప్పటిదాకా కేటీఆర్ గారు చాలా విషయాలు చెప్పిండ్రు, నేను మళ్ళీ వాటిని ఇంకొక కోణంలో చెప్పదలుచుకున్నాను మీకు. నేను ఎందుకు ప్రజలు మనకంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిండ్రు అంటే ఆశలు పెట్టిండ్రు. అయ్యో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసినప్పటికీ కూడా
మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నామని చెప్పి నిన్న మొన్న సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి రైతాంగం చెప్తున్నారు. మాకు ఇంతకంటే గొప్పగా చేస్తాడు. 10,000 రైతు బంధువులు 15,000 చేస్తాడు. ₹1,00,000 ఇచ్చే కళ్యాణ లక్ష్మి మాకు తులం బంగారం పెడతాడు. మాకు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ₹2,500 ఇస్తాడు అని చెప్పి ఆ హామీల పట్ల, ఆ గ్యారంటీల పట్ల కొంత నమ్మకంతో ఓట్లు వేసినటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి ఇప్పుడు మన బాధ్యత ఆ హామీలు ఇస్తారా ఇవ్వరా అని పోరాటం చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ వారియర్స్ గా మన పేరు మీద ఉన్నది. ఎందుకంటే మన ఓట్లు, మనకు పడేటువంటి ఓట్లు దండుకొని పోయినరు, దొంగతనంగా హామీలు ఇచ్చి తీసుకోపోయినరు. ఆ ప్రజలకు మళ్ళీ మనం చైతన్యపరిచి మన వాటిని ఇస్తే ఇప్పించేవాళ్ళలాగా ఉండాలి, ఇవ్వకపోతే వాళ్ళను నిలబెట్టాలి, గ్రామాలకు రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మన గులాబీ జెండా ఇక్కడ ఉన్నటువంటి అన్నాదంలో అక్కా జిల్లాలకు చెప్పదలుచుకున్నా నేను, ఈ సంధి కాలం, ఈ ఇబ్బంది కాలం ఉన్నోళ్ళు ఉంటారో లేనోళ్ళు లేకపోని రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వాళ్ళు పెద్దపీటలు వేసినాం మనం. ఎందుకంటే మంచి రాజకీయ నాయకులు కదా, పనిచేస్తారు కదా అని మోసం చేసి మళ్ళా ఇప్పుడు వాళ్ళ జాగాలకు వాళ్ళు పోవాలనుకుంటున్నారు. మనం ప్రజల్లో ఎండగడదాం. నేను అడగదలుచుకున్నాను, ఇప్పుడు మన సుదీర్ఘంగా 23 సంవత్సరాల మన రాజకీయ పార్టీ, మన పార్టీ గులాబీ జెండా పార్టీ ఈరోజు ఉద్యమ పార్టీగా పుట్టాం. తెస్తామన్న తెలంగాణ తెచ్చినాం. ప్రజల దీవెనలు అధికారం ఇచ్చిండ్రు, 10 సంవత్సరాలు పరిపాలించినాం. ఇప్పుడు ఇచ్చినటువంటి పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర. ఒక అధికార పార్టీ ఎంత బలంగా ఉంటుందో తెలివైన ప్రతిపక్షం అంతకంటే గట్టిగా ఉంటది. తెలివైన ప్రతిపక్షం అధికార పక్షం కంటే గట్టిగా ఉంటది. నాకు తెలుసు, నేను అదే నేపథ్యంలో పుట్టిన. కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని 10 మందిని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో అధికారం ఉండే, తెలుగుదేశం అధికారంలో ఉండే. వాళ్ళకంటే ఎక్కువ సమస్యలు పరిష్కారం చేస్తాం మేము. పోలీసు యంత్రాంగం దగ్గర, కలెక్టర్ల దగ్గర, జాయింట్ కలెక్టర్ దగ్గర మనం బ్రహ్మాండంగా మనకున్నటువంటి తెలివితేటలు, మనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. మనకున్నటువంటి 33 జిల్లాలో మన పార్టీకి ఉన్నటువంటి నాయకత్వం ఇవాళ ఎవరికి లేదు. నాకు చాలా నమ్మకం ఉన్నది, అతి త్వరలో మన పార్టీ ఆఫీస్ దగ్గరికే ప్రజలు వస్తారని చెప్తున్నా నేను. మన పార్టీ ఆఫీస్ దగ్గరికి మన పార్టీ అధ్యక్షులు, మన కార్యవర్గ సభ్యులే చాలా పనులుంటాయి మనకు. ఎందుకంటే ప్రజలు మన దగ్గరకు వస్తారు. ప్రభుత్వం పరిష్కారం చేయదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు నాకు బాగా తెలుసు. 45 ఏళ్ల నుంచి చూసిన నేను గింత పిలాయని కాచేది. అధికారం వచ్చిందంటే ప్రజలు మరిచిపెట్టేవాళ్ళు ఎవడంటే కాంగ్రెస్ పార్టీ. అధికారం వచ్చిందంటే ప్రజలు మరిచిపోయేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1. మీడియా ప్రపంచం రాసుకోవాలి. కాబట్టి ప్రజలు మన దగ్గరకు వస్తారు. ప్రజల సమస్యలు తీసుకుందాం. అది రేషన్ కార్డ్ సమస్య గాని, లేకపోతే పోలీస్ స్టేషన్లో అరాచకాలు గాని, మన పైన నిర్బంధం చేసినప్పుడు కూడా ఎదిరించి మాట్లాడాలి. నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి, మన శాసనసభ్యులు కేటీ రామారావు గారికి తోడుగా నేను 24 గంటలు మీ అందుబాటులో ఉంటానని చెప్పదలుచుకున్నాను. ఇదివరకు పార్లమెంట్ సభ్యుడిగా కూడా కేసీఆర్ గారు నాకు ఏం పని చెప్తే నేను అది చేసిన. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు కానివ్వండి, పాలమూరు ఎత్తిపోతుల అనుమతులు కానివ్వండి, ఇలా యాదాద్రి ప్రాజెక్టు అనుమతులు కానివ్వండి, భద్రాద్రి ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ అనుమతులు కానివ్వండి, పార్లమెంట్ సభ్యుల్లో మరి ఉన్న వాళ్ళల్లో మొదటి నుండి పనిచేసేటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉన్నందుకు కేసీఆర్ గారు నిత్యము నాకు ఆ పనులు అప్పచెప్పేది. కాబట్టి నేను ధైర్యంగా, అదే విధంగా గర్వంగా ఇలా చెప్పదలుచుకున్నాను ఈ వేదిక నుండి. ప్రతి అనుమతి లోపల నా పాత్ర లేని అనుమతి రాలేదు ఢిల్లీలో.
నా పాత్ర లేని అనుమతి రాలేదు. ఢిల్లీలో నేను ఉంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, బ్యాంకు కోసం ఫైనాన్స్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు నా ఇల్లు పార్లమెంట్ లో నాకు ఇచ్చినటువంటి ఇంటి నుండే పనులు చేసినాం మేము. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి జరగాలి. తెలంగాణ కోసం ఆ రోజు నిత్యం పనిచేస్తాం. మన మంత్రులు ఢిల్లీకి వస్తే కేటీఆర్ గారు చెప్తారనుకున్నా, అది వారు స్లిప్ అయినరు. పవర్ లూమ్, అదేవిధంగా స్మృతి ఇరానీ గారి దగ్గరికి 10 సార్లు కేటీఆర్ గారు ఏమడి మేము పోయినాం. ఇక్కడికి వచ్చేసి టెక్స్టైల్ పార్క్ కోసం కానివ్వండి, లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి అనుమతుల గురించి కానివ్వండి, వాటికి అన్నిటి కోసం కూడా ఏ మంత్రులు వస్తే ఆ మంత్రులు ఎమ్మడి పెట్టుకొని ఢిల్లీలో తిరిగిన మనం. అంటే ఒక పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ కార్యకర్తగా, ఒక బాధ్యతాయుతున్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు కర్తవ్యాన్ని నేను 5 సంవత్సరాలు ఆడ చేసిన. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నేను అడగదలుచుకున్నాను. మోడీ గారు 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, ప్రధానమంత్రిగా ఉన్నారు. నేను మొదటి 5 సంవత్సరాలు ఉన్నా, ఇప్పుడు 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన నేను 9,000 కోట్లు పెట్టిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అని చెప్పి ఒక బుక్ ప్రింట్ చేసి పంచుతాడు. జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులు, ఎంపీ ల్యాడ్స్, మన ఈ ఎస్హెచ్ఈ గ్రూప్స్ కి ఇచ్చేటువంటి డబ్బులు, తర్వాత మన లోన్లు, తర్వాత మన హెల్త్ సెక్టార్కి ఇస్తారు. ఇచ్చే డబ్బులన్నీ చూస్తే ఇంకో ఇన్ని కోట్లు ఇచ్చినా అని చెప్తాడు. తర్వాత రంగురంగుల పాంప్లెట్ కొట్టించాడు. ఐమాక్స్ లైట్ గంభీరావుపేట, ఐమాక్స్ లైట్ ఎల్లారెడ్డిపేట, ఐమాక్స్ లైట్ అని పెట్టి లిస్టు తయారు చేసిండు, 50 లిస్టు. ఇది అభివృద్ధి. పార్లమెంట్ సభ్యుడు అనేవాడు ఏం చేయాలి? కొత్తగా చేయాలి. నేను చెప్తా వినండి. ఎవరు నన్ను అడగలేదు. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం వరకు జాతీయ రహదారి అని చెప్పి ఎవరు అడగలేదు. మీరు అడగలేదు, రామారావు గారు కూడా అడగలేదు నన్ను. నేను ఆలోచన చేసి పెట్టిన. ఎలా కొదురుపాక దానిక ఇలా డబల్ రోడ్ విత్ సెంట్రల్ లైటింగ్, కేటీ రామారావు గారితోని బావుపేట దగ్గర ఆ రోజు ఫౌండేషన్ వేస్తున్నాం మేము. అన్నా మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులు రాలేదు కదా అంటే కూడా కేటీ రామారావు గారు దయదలిచి ఆ రోజు సొంతంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుండి 24 కోట్ల రూపాయలు ఇచ్చేసి అది స్టార్ట్ చేపిస్తే ఇలా కరీంనగర్ నగరము ఎట్లున్నది? 24 కిలోమీటర్ల నగరంగా మారింది. ఇలా అక్కడ ఉండాలి, ఆలోచన ఉండాలి. ఒక ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలు అసలు రానే రావద్దు రాజకీయాలకి, వస్తే ప్రజల కోసం ఆలోచన చేయాలి. ఇట్లా ఎలకతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, అదేవిధంగా మెదక్ నుండి నాందేడ్ వరకు జాతీయ రహదారి ఎవరు అడగలేదు. నిజంగా రోడ్డు మీద రోజు ఒక 100 కార్లు కూడా పోవు. ఆ రోడ్డు మీద రిజెక్ట్ చేసిండ్రు. అయినా కూడా నేను ఎందుకు పెట్టినంటే దానికి ఒక ఆలోచన చేసి పెట్టినాం. సీరొంచ నుండి నాందేడ్ 2 మహారాష్ట్ర కాబట్టి నువ్వు ఇట్లా నీకు దగ్గర ఉంటుంది రా బిడ్డ అని చెప్తే నితిన్ గడ్కరీ ఒప్పుకున్నాడు. దాన్ని సీరొంచ ఇటు దిక్కుంటుంది, నాందేడ్ ఇటు ఉంటుంది, స్ట్రేట్ లైన్. ఇలా మ్యాప్ల పోయి చూసుకోండి మీరు. సీరొంచ, భూపాలపల్లి, కమలాపురం, హుజురాబాద్, ఎల్కతుర్తి, మన హుస్నాబాద్, సిద్దిపేట, రామాయణపేట, మెదక్, ఆడ పిట్లం నుంచి వెళ్ళి నాందేడ్కి. అరే 2 నీ పక్కకు ఉన్నాయా, మీ మధ్యలో ఉన్నావు, నీకు స్ట్రేట్ గా అవుతుందంటే ఎస్ శాంక్షన్ అని చెప్పాడు. ఇలా రోడ్లు పోస్తాడు, బ్రిడ్జిలు కడతాడు. ఇలా జగిత్యాల, కరీంనగర్, వరంగల్ బ్రహ్మాండంగా ఇలా 4-way లైన్ పనులు స్టార్ట్ అయ్యి బ్రహ్మాండంగా నడుస్తానే. ఎల్కతుర్తి, హుస్నాబాద్ కూడా బ్రిడ్జిలు కడతాను. ఇంకా 2-3 కొత్తగా శాంక్షన్ చేపించిన. ఇలా జనగామ నుండి సిద్దిపేట, సిరిసిల్ల వరకు శాంక్షన్ అయింది. ఇది సిరిసిల్ల నుండి మన సిద్దిపేట వరకు పాము ఉన్నట్టు ఉంటుంది రోడ్డు, అంతేనా కాదా? మొత్తం వంకర టింకర. కేటీ రామారావు గారు, హరీష్ గారు ఇద్దరు తలుసుకున్నారు, దాన్ని డబుల్ రోడ్ చేసి పడేసారు. ఇంకా చేత చేసుకోండి అని చెప్పారు. కానీ యాక్చువల్గా స్ట్రేట్ గా చేయాలి. అది ఆ జాతీయ రహదారిగా వచ్చింది. కానీ మళ్ళీ నేను ఓడిపోతుంది. నేను ఉంటే వీళ్ళతో అట్లా వంకర టింకర ఓడి సక్కని చెప్పిద్దును. ఉన్న విషయం చెప్తానా?
నేను ఓడిపోయినా నా మాట ఎవడింటాడు ఢిల్లీలో? అంతే కదా. నేను అక్కడికి వదిలిపెట్టలేదు. సిరిసిల్ల నుండి వేములవాడ మీదికేని మన కోరుట్ల వరకు కూడా నేను ప్రపోజల్ పెట్టినా. కాదంటాడా బండి సంజయ్? పోనీ ఆఫీసులో పోయి చూసుకో ఢిల్లీలో. ఇవన్నీ ఇన్ని ఉత్తరాలే నా ఉత్తరాలు. ఇంతకుముందు కేటీ రామారావు గారు చెప్పిర్రు, ఇది మన నాయకుడు కేసీఆర్ గారు మానస పుత్రిక రైల్వే లైన్. నేను చెప్పాలి, మీరు వినాలే. కేసీఆర్ గారు తన సొంత ఊరు నుండి వాళ్ళ అక్క ఊరికి సైకిల్ మీద ప్రయాణం చేసేటప్పుడు విన్నాడట, ఇట రైలు పోవాలంటే ఆయన చిన్న పిల్లాడు ఉన్నప్పుడు. నాకు మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు నాకు. నేను మా అక్క ఇంటికి పోయేది సైకిల్ మీద పోతా అంటే ఇట్లా రైలు పడుతుంది, మరిమట్లకు పోతా అంటే ఇట్లా రైలు పడుతుంది అంటే నేను అనుకునేది వినేది వినోదు అని చెప్పి కేసీఆర్ గారు ఎంపీగా అయినప్పుడు కేసీఆర్ గారు సోనియమ్మను మంత్రి ఉన్నప్పుడు ఏమీ అడగలేదు. రెండే అడిగాడు కేసీఆర్ గారు. ఒకటి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రతి ఊరికి ఎట్లయితే సిద్దిపేటలో నీళ్లు ఇచ్చిండ్రో అలాంటి పథకం ఇవ్వాలని చెప్పి 800 కోట్ల రూపాయలు సోనియమ్మని అడిగాడు. ఆమె ఇవని చెప్పింది నిజంగా కూడా. కానీ రాజశేఖర రెడ్డి దాన్ని తొక్కిపడేశాడు. ఒక కేసీఆర్ పార్లమెంట్ సభ్యుడికి ఇస్తే ఎట్లా, మా కాంగ్రెస్ ఎంపీలు చాలా మంది ఉన్నారు, 42 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కొర్రి పెట్టిండు. అది ఆగిపోయింది. అప్పుడు కేసీఆర్ గారు ఈ రైల్వే లైన్ అని చెప్పి మన్మోహన్ సింగ్ గారితో అడిగినప్పుడు నేను పక్కకున్న తోటి ఎంపీగా సర్వే చేయించడం శాంక్షన్ అయింది. 2-3 ఏళ్లకే కేసీఆర్ గారు మేమందరం యూపీఏలకి వెళ్ళి బయటకు వచ్చినాం. మా మాట ఇంటోడు ఎవరు లేకుండే. తర్వాత కేసీఆర్ గారు మహబూబ్ నగర్ ఎంపీ అయినరు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ అయిన. నేను వచ్చి పోటీ చేస్తే ఓడిపోయినా. 5 ఏళ్ళు ఎవడు పట్టించుకోలేదు దాన్ని. 2014లో నేను ఎంపీ అయినా. ఇది కేసీఆర్ గారు మానస పుత్రిక. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు. మళ్ళీ సార్ దగ్గర పోతే అక్కడ గజ్వెల్ కాడ మిషన్ భగీరథ శంకుస్థాపన చేయించారు ప్రధానమంత్రి గారు ఆహ్వానిస్తూ. నేను ఒక 10 రోజుల ముందు వేస్తారు ఇది కూడా పెడదామంటే ఇప్పుడు అవుతుందా వినోద్, ఇప్పుడు రైల్వే కూడా ఒప్పుకోవాలి కదా చూద్దాంలే అన్నారు. అయితే సార్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అవుతుందా అని అనుమానం ఉన్నది కాబట్టి నేను సీఎం కార్యాలయం చెల్లి నరసింహరావు దగ్గర చెల్లి ఉత్తరం పట్టుకోపోయి ఒకే వారంలో 2 సార్లు వేయించిన ఢిల్లీకి. రైల్వే శాఖను ఒప్పించిన తర్వాత కేసీఆర్ గారికి ఇస్తే వాళ్ళు కుర్రి పెట్టిర్రు. మీరందరూ వినాలేది. ఫస్ట్ భూసేకరణ మీరే ఇవ్వాలన్నారు. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఎస్, భూమి నేనే ఇస్తా, డబ్బులు నేనే పెట్టుకుంటా అన్నారు. ఎక్కంచెల్లి మనోరాబాద్, గజ్వెల్, దుద్దెడ, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్ వరకు భూసేకరణ పైసలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఇంకొక కొర్రి పెట్టినరు, 1/3 కాస్ట్ మీరు బేర్ చేయాలని. ఎందుకంటే ఈ రైలు నడితే లాస్ వస్తుంది కాబట్టి మీరే ఖర్చులో 1/3 వంతు కావాలన్నారు. కేసీఆర్ గారు మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. నేను సంబరపడి ఢిల్లీకి పోయినా. 2 ఒప్పుకున్నాం. కానీ పోతే ఎంత దుర్మార్గంగా బీజేపీ గవర్నమెంట్ కిరికిరి పెట్టిందంటే, ఆ రోజు పీయూష్ గోయల్ రైల్వే మంత్రి 5 సంవత్సరాలు రైలు నడిస్తే నష్టం వస్తే ప్రతి నెల బిల్లు కట్టాలి అని పెట్టిండండి. దాన్ని యాన్యుటీ అంటారు. అది కూడా కేసీఆర్ గారు ఒప్పుకున్నారండి. అది కూడా ఒప్పుకున్నాడు. అందుకోసం ఇలా రైలు కూత పెట్టింది సిద్దిపేట దాకా. ఇది ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. మీద అంటే ఎవరికి తెలియదు తెలుసా? ఇంత ఎవరు తెలియదు. ఇది చెప్పుకున్నదే చరిత్ర కదా. ఇది నేను కూడా చెప్పుకోకపోవడం నా తప్పే. ఆ సార్కు నాకు కేసీఆర్ గారికి నాకే తెలుసు. ఈ లాస్ట్ పాయింట్ రామ్మోహన్ ఎవరికి తెలియదు. వాడికి ఇంత దుర్మార్గంగా అంటే ఈ రైలు ఇవ్వద్దు, ప్రధానమంత్రిని శంకుస్థాపన చేయబోతాడని నేను తిరుగుడు అంటే లాస్ట్ వాడు కొర్రి పెట్టిండు. ఈ రైలు 5 సంవత్సరాలు నడిస్తే నష్టం వచ్చినా కూడా మీరే బేర్ చేస్తారా అని పెట్టిండు. కేసీఆర్ దగ్గర ఒక్కపోయాడు. ఒకటే సెకండ్లో సార్ నాకు టైం కూడా కదా ఓకే అంటే మళ్ళీ పోయి నరసింహరావు టైప్ చేసుకొని సంతకం పట్టుకొని మళ్ళీ పోయి ఇస్తే మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఇది బండి సంజయ్కి తెలుసా? ఇది ఎవరిని తెలియదు. ఇప్పుడు కేటీఆర్ గారు అన్నప్పుడు ఇప్పుడు మనకు సిరిసిల్ల వరకు టెండర్స్ కూడా అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక్క దగ్గర ఇంకా మీకు చెప్పాలి, ఇది ఎవరు కూడా చెప్పినట్ట, ఈ మిడ్ మానేర్ మీద రైలు కిలోమీటర్ దాదాపు కొంచెం తక్కువ 2 కిలోమీటర్లు నడుస్తుంది నీళ్ళల్లో. ఇది కేటీఆర్ గారి ఆలోచన అండి. నేను చెప్పాలి, ఇక్కడ వేదిక పైన చెప్పాలి.
మేము 30,000 అడుగుల మీద ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాం విమానంలో. వినోదన్న దీన్ని రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఆలోచించమన్నాడు. అది రైల్వేలో అడిగితే 40% ధర ఎక్కువ, 100 కోట్లు అయితే 140 కోట్లు అవుతుంది. అప్పుడు మరి కేసీఆర్ గారు సంతకం పెట్టాలి. అక్కడ అడిగినాం మేము ముగ్గురం, సార్ అక్కడ కూర్చున్నాం, మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాం. అడిగితే ఓకే అన్నారు సార్ కేసీఆర్, లెటర్ పెట్టించినాం. అది ఇవాళ అక్కడ బ్రిడ్జ్ వస్తుంది. అంటే తెలంగాణ పిల్లలు గర్వంగా ఉండాలి, అంటే ఒక బ్రహ్మాండమైన కట్టడం ఉండాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అంత మంచి రైల్వే బ్రిడ్జ్ కూడా రాబోతుంది రేపు. మరి ఈ మూర్ఖులు చేస్తారా చేరా తెలియదు నాకు. అంటే దీనికోసం అడిగిటోడు ఉండాలి, అడిగిటోడు ఉండాలి, ఎవరు ఉండాలి, వినోద్ ఉండాలి, అంతే కదా, అంతే కదా అండి. ఇప్పుడు ఇది ఎవరు అడిగి సిరిసిల్ల నుంచి వెళ్ళి మన చందుర్తి మీదకెళ్ళి కోరుట్ల కలపాలి. ఎందుకన్నా మీరు మళ్ళా మ్యాప్ పోయి చూడు, తెలంగాణ మ్యాప్ కోరుట్లకెళ్ళి సూర్యాపేటకు లైన్ గీసినట్టు ఉంటుంది. ఇది మీకు ఇట్లా ఇట్లా ఆలోచిస్తే గిదేం రోడ్ రా, కోరుట్ల, చందుర్తి, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, దుద్దేడ, జనగామ, సూర్యాపేట చూస్తే ఎవరికి అర్థమైందా ఇప్పుడు ఈ రోడ్డు? కానీ మీరు తెలంగాణ మ్యాప్ పెట్టుకొని చూడండి, గీత గీసినట్టు ఉంటుంది స్ట్రైట్గా. ఇది ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ ఒక శాసనసభ్యుడు కానీ ప్రజల కోసం పనిచేసేటోడు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు మనం అధికార పక్షం అయితేనో వీటన్నిటి పట్టుకొని తిరుగుడు ఉంటుంది. ఇప్పుడు అడిగిటోడు కావాలి, లేకపోతే తెలంగాణ 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు నష్టపోతుంది. వచ్చే 5 ఏళ్ళు అనుకోకుండా మీరు 50 ఏళ్ళు నష్టపోతుంది. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మన తెలంగాణ కోసం కొట్లాడవలసినటువంటి విషయాలు, ఎన్నో విషయాలు. ఇలా కేసీఆర్ గారు వేసినటువంటి పునాది పైనే తెలంగాణ నిర్మించాలి. ఎవడైనా కానీ, కాంగ్రెస్ వాడు కానీ ఎవడైనా కానీ. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కాదంటాడా ఏదైనా? 33 జిల్లాలు కుదిస్తాడట. సిరిసిల్లను కుదిరించమని చెప్పు, బొక్కలు ఇరుతాయి. మొన్న నేను అక్కడ ఉన్నా, ములుగు చిన్నది అన్నాడు. ములుగును కలుపు సీతకు ఉంటుంది అని అడిగిన, ములుగును కలుపు వేరే జిల్లాలో సీతకు ఉంటుంది అని అడిగిన. అంత అడవి ప్రాంతం, అందరు నా దోస్తులు వాళ్ళు. నాకు ఉండదు తెలుసు కదా నాకు. వాళ్ళు చెప్పిండ్రు, అబ్బా ఎంత గొప్ప ఆలోచన, కేసీఆర్ గారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ పట్టుకొచ్చిండు, ఒక మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చిండు, ఊహించలేదు. ఇంకా 100 సంవత్సరాలైనా కూడా ఈ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఆలోచించకపోకు. భూపాలపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, ములుగులో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, గా ఆసిఫాబాద్ లో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, గా సిరిసిల్ల అంటే మంచి సీటే. కానీ ఇంతకంటే మనుషులు ఉండరండి అక్కడ, మీకు తెలియదు. నేను అవంతా తిరిగిన ఏరియా. మీరు ముళ్ళు నిలబడితే గంటకు ఒక కారు పోతుంది. ఆ ప్రాంతాల్లో ఒక మెడికల్ కాలేజు, ఒక కలెక్టరు, ఒక డిఎస్పీ ఎవడు ఆలోచిస్తాడండి? ప్రజల పట్ల ప్రేమ ఉన్నాడు ఆలోచిస్తాడు, గిరిజనుల పట్ల ప్రేమ ఉన్నాడు ఆలోచిస్తాడు, పేద ప్రజల పట్ల ప్రేమ ఉన్నాడు ఆలోచిస్తాడు. అది మన నాయకుడు కేసీఆర్ గారు. అంత గర్వంగా ఉండాలి మనం. ఉత్తా బైజార్గా ఉండదు, మనం ఓడిపోయిన బేజార్ ఉండదు, చాలా గర్వంగా ఉండాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినా, తెలివి కల్లా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ పనులు అవుతాయి. తెలివి కల్లా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ పనులు అవుతాయి. ఎందుకంటే అడుగుతాం, చేపించుకుంటాం. అడగకపోతే ధర్నాలు చేపిస్తాం, రాస్తారోకం చేపిస్తాం, కాకపోతే దాడులు కూడా చేస్తాం. భయపడాం. ఎందుకు? తప్పు జరిగితే ఎందుకు ఆగుతాం? తప్పు చేస్తే ఎందుకు ఆగుతాం? కాబట్టి దయచేసి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అందరం కూడా, నా దృష్టిలో సరే ప్రజల దృష్టిలో నిర్ణయం తీసుకున్నారు, దాన్ని మనం అంగీకరిస్తాం. కానీ ప్రజలు కూడా మనకు ఒక విధంగా ఒక మంచి 39 శాసనసభలు కూడా ఇచ్చారు మనకు. ఘోరంగా ఓటమి పాలు కాలేదు, మనం తిరస్కరించలేదు. ప్రజలు ఓడిపోయిన వాటిలను కూడా మన కేటీ రామారావు గారు చూపించారు. 5,000 లోపట్ల 5 ఉన్నారు, 5,000 లోపట్ల 8, 7,000 లోపట్ల 14 మంది శాసనసభ్యులు మనం ఓడిపోయినా. మనం అవి గెలిస్తే అయిపోవు కదా. మనం కొంత నిర్లిప్తతో, నిర్లక్ష్యంతో కూడా మనం ఓటమి పాలైనాం. కాబట్టి దయచేసి మిత్రులారా, నేను ముగిస్తున్నాను.
మనమందరం కూడా ఈ ఎన్నికల లోపట కష్టపడదాం. ప్రతి కార్యకర్త పార్లమెంట్ ఎన్నికలు తదనంతరం వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా కష్టపడతాం. నేను మరి ఒక అభ్యర్థిగా ఓటర్ను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నేను మీ సేవకుడుగా ఉంటాను. ప్రతి నిత్యం మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి సమస్య పరిష్కారం కోసం మీ తోడుగా ఉండి పరిష్కరించుకుందామని తెలియజేస్తూ నేను మళ్ళొకసారి మన అందరం కూడా కష్టపడి ఈ పార్లమెంట్ ఎన్నికలు తర్వాత తదినంతరం వచ్చేటువంటి అన్ని ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించి మన కేసీఆర్ గారి నాయకత్వాన మన పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటామని తెలియజేస్తున్నాను. మరి మన తోట ఆగయ్య గారు చెప్తున్నారు, పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు కూడా ఇప్పుడు ఇస్తారట. మన మిత్రులు కూడా ఎవరైనా మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తీసుకున్న మిత్రులు కూడా వచ్చి తీసుకోండి నేను కోరుతున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీలో